తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది PRS మహిళా కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే కాబట్టి ఏం చెప్తారు మేడం? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటుందంటే మళ్ళీ ఒక చరిత్ర సృష్టించిండు కాబట్టి మాకు సీఎం ఆయననే ఇప్పటికీ కూడా సీఎం ఆయననే. ఏ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, అది రేవంత్ రెడ్డి అని అనుకోవడం అంటారు కదా, ఒక దున్నపోతుని తీసుకొచ్చాడు కూర్చోబెట్టింది. కానీ మాకు ఇప్పటికీ తెలంగాణ అచ్చమైన ఉద్యమకారులకు తెలంగాణ అనే నినాదం తెలుసుకున్న వాళ్ళకు, గుండె నిండా కేసీఆర్ ఉన్న వాళ్ళకు ఈరోజు కూడా మాకు సీఎం ఆయననే. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మీరు అంగీకరించట్లేదా? ఖచ్చితంగా అంగీకరించబోము. ఖచ్చితంగా మళ్ళీ మా సీఎం అవుతాడు. మీకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదండి. నేను అనుకుంటలేను కదా, నేను అనుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు కదా. ఆయనంతలో ఆయన ముఖ్యమంత్రి అయితే మేము అనుకోము కదా. నేను అనుకోలేదు. నాలాగా మా తెలంగాణ ప్రజల గుండెలలో కేసీఆర్ ఉన్నంత వరకు సీఎం ఆయననే. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉంటాను కేసీఆర్కి వాళ్ళ పుట్టినరోజు వేడుకల్లో. ఆయన దగ్గరనే ఏం లేవు. లంక బిందెలను వచ్చిండు, ఒట్టి ఖాళీ కుండలు ఉన్నాయి. ఆడేం గిఫ్ట్ ఇస్తాడు? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఏమైనా ఉండాలి కదా. బట్టలకుల్లో ఏం బట్టలు లేకుండా వచ్చినోడు ఆడు, బుడ్డగోసి పెట్టుకొని వచ్చినోడు వాడేం మాకు గిఫ్ట్ ఇస్తాడు? మా దగ్గరికి దోసుకపోవడానికే ఈ రోజు వచ్చిండు. అంటే కాళేశ్వరంపై శ్వేతపత్రం రిలీజ్ చేసి కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటాడు. దానికి కాళేశ్వరం అంటే ఏందో దానికి అర్థం తెలుసుకొని దాని గురించి మొత్తం మాట్లాడి, కాళేశ్వరం వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లయింది, ఈరోజు పచ్చ తెలంగాణ ఎట్లా ఉన్నది, తెలంగాణ రాకముందు ఎట్లుండే, కాళేశ్వరం వచ్చినాక తెలంగాణ ఎట్లా ఉన్నదో ఈరోజు వాడు మొత్తం చూసుకున్న తర్వాత వాడు కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత కూడా లేనివాడు వాడు. అంటే మేము మేడిగడ్డ వెళ్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మా మీద ఎందుకు అట్లా విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకు మీరు అట్లా విమర్శలు చేశారంటే ఏం చెప్తారు? ఒకప్పుడు మాజీ ఇప్పుడు కూడా మా సీఎం ఆయనని అని చెప్తున్నా కదా. మాజీ ఆయనకి మాకు కాదు, ఆయనకి మాజీ మాకు కాదు వాడు. కానీ ఈరోజు గత 10 సంవత్సరాలు సీఎంగా పాలించినప్పుడు నువ్వేం చేసినావు ఒక్కసారి గుర్తు చేసుకో రేవంత్ రెడ్డి. నీకు చెప్పేది ఏంటంటే, ఒకసారి నువ్వు మాట్లాడిన వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. నీకు టైం లేనట్టున్నాయి. లంక బిందెలని అవి తవ్వుకుంటా మొత్తం బొందలు తవ్వుకుంటూ తిరుగుతున్నాడు. కాబట్టి వానికి ఏం అర్థమైతలేదు. అంటే మా గురించి ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే పంచలు విప్పుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. బట్టలు ఇప్పే ముందు ఫస్ట్ మేము ఉద్యమకారులము. ఆడు బట్టలు వేసుకొని ఫస్ట్ వాడు తిరుగుమని చెప్పండి. బట్టలు ఇంతకుముందు మేము ఇప్పినుంటే వాడు నంగా ఉంటుండే. ఇప్పుడు ఈరోజు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అందరు నంగా ఉంటుండే. అప్పుడు మాట్లాడినప్పుడు ఎవడు రానప్పుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఎట్లా బట్టలు ఇప్పుతారు? బట్టలు ఇప్పుతా ఊకుంటామా? బట్టలు జతలో ఎంబడి తెచ్చుకోమని చెప్పండి. మేము బట్టలు ఇప్పుతాం ఇప్పుడు వాళ్ళకి. ఇన్ని రోజులు మా బాబు కేసీఆర్ గురించి ఒక మర్యాద ఉన్న మన సంస్కారం ఉన్న పార్టీ BRS అని మేము నోరు తెరవలేదు. ఇక ఖాళీ ఒట్టి మచ్చుకు నేను ఒక్కదాన్ని. ఇది నేను చార్మినార్ మొత్తం తెలంగాణలో నోరు తెరిస్తే ఉరికిపోతారు వాళ్ళు, ఎక్కడ కనిపించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు కాలేదు, అప్పుడే మీరు విమర్శలు చేస్తే ఎట్లా? కాంగ్రెస్ వాడి 70 రోజులు కాదు కదా, 70 గంటలలో చేస్తా అని చెప్పిండు. గత 50 సంవత్సరాలు ఏం బీకనోడు 70 రోజులలో ఏం బీక్తాడు? ఇక ముందు కూడా ఏం బీక్తాడు అని అడుగుతాడు. ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఇప్పుడు నియామక పత్రాలు LB స్టేడియంలో ఉద్యోగార్థులకు నియామక పత్రాలు ఇస్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడన్నా చరిత్రలో చూసిండ్రా మీరు? డైరెక్ట్ నియామక పత్రాలు ఎక్కడ LB స్టేడియంలో ఇచ్చింది ఏంటి బాబీ? ఉద్యోగాలు ఇచ్చినట్ట వాడు ఎవరిని కూర్చోబెట్టిండు? అర్హులు అనర్హులు ఏమి చూసుకోడా? నోటిఫికేషన్ ఇయ్యడా? ఏమి లేదో ఇచ్చేస్తాడా ఉద్యోగాలు? ఆ నమ్మగా ఆయన అయ్యాయా? ఎక్కడికైనా తీసుకొచ్చిండు ఉద్యోగాలు? ఒక సీఎంని పట్టుకొని వాడు వీడు అనడం కరెక్టేనా? ఖచ్చితంగా ఉన్నావు. నంగ బూతులు కూడా తిట్టేది ఉన్నది ఇప్పుడు సీఎం కాదు అని చెప్తున్నా. నాకు వాడు సీఎం కాదు. ఇలాంటి మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు కదండి రాష్ట్రంలో. మహిళలక మాలంట మేమే అని కొనుక్కుంటాం. మాకేం ఇచ్చేది? ఆడు ఏమైనా ఫ్రీ బస్ ఇచ్చేమన్నా మంచి పని చేస్తున్నాడా వాడు? ఏమన్నా మంచి పని చేసిండా వాడు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మహిళలు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు మహిళలు అంతా ఏమి అది లేవు కదా. ఈ రోజు అట్లా చేయడం ఏంది అసలు? మహిళలకు బస్సులు పెట్టినట్టు మహిళలకు బస్సులు పెడితే బస్సు ఛార్జీలు లేనంత వరకు ఉన్నదా ఉద్యోగులు? ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? ఎట్లా ఉంది ఈ 70 రోజులు చూసుకుంటే? ఆల్రెడీ చాలా మీ దాంట్లో చెప్పిన వాని గురించి ఇప్పుడు కూడా చెప్తున్నా. వాడు ఏం చేస్తున్నా రండ పరిపాలన ఉన్నది వాళ్ళు. ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నారుగా. కలలో పెట్టుకోమని చెప్పు. కోట శ్రీనివాస్ గారు కోడిని కట్టుకొని ఉన్నది చూడు, అట్లా ఉన్నది వాళ్ళు.